నంద్యాల జిల్లాలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, వీబీజీరామ్జీ పథకం ప్రారంభం, మీ భూమి మీ హక్కులో రైతు పాస్బుక్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కోవెలకుంట్లలోని ఇందిరా ఫంక్షన్ హాల్లో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 2026-27 మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు నిధులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 2,06,000 మంది రైతులకు 139,41 లక్షల రూపాయలు అందజేసినట్లు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందని మంత్రి చెప్పారు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందుతున్నాయన్నారు. 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 40,000 కోట్ల ప్రభుత్వ, 60,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం స్టాఫ్ క్వార్టర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం ప్రధానమంత్రిని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దోర్నాల, శ్రీశైలం, అమ్రాబాద్, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్లపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని తెలిపారు. సున్నిపెంటలో నూతన దేవస్థానం స్టాఫ్ క్వార్టర్ను పరిశీలించిన మంత్రి నిర్మాణాలు బాగున్నాయని అన్నారు. వార్టాస్ వద్ద 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పాణ్యంలో వీబీజీరామ్జీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే గౌరు చరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీబీజీరామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేదలకు ఉపాధి కలుగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో 2.5 లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారని చెప్పారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పొలాల్లో గట్లు, వాగుల క్లీనింగ్, చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పెంచే పనులు చేస్తున్నారని, దీనివల్ల జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. చెక్ డ్యాముల అభివృద్ధితో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వీబీజీరామ్జీ ద్వారా 100 రోజుల నుంచి 125 రోజుల పనిదినాలు కల్పించామని, ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాతో కూలీలకు సమయానికి వేతనాలు చెల్లిస్తున్నామని వివరించారు. నంద్యాలలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మైనార్టీ విద్యార్థి చదువుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నెలకు 10 నుండి 15,000 రూపాయలు సంపాదించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో సూపర్ 6 హామీలు అమలు చేశామని, పింఛన్లను 4,000 రూపాయలకు పెంచామని చెప్పారు. పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.